అన్న కొండల్లో కోనల్లో 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర అన్న. ఆ పాదయాత్ర ఈరోజు సుమారుగా 1 కోటి మంది అక్క చెల్లెమలు అంటే పిల్లా పాపల మొత్తం కూడా 1 కోటి మంది చరిత్రని ఈ రోజున మీరు వాళ్ళకి శాశ్వతంగా చిరునామా కల్పించిన ఒక గొప్ప యజ్ఞం ఈరోజు జగనన్న ఇళ్ల నిర్మాణం అన్న. ఈరోజు నిజంగా ఒక గ్రామం ఏర్పడాలంటే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ గ్రామ చరిత్ర. ఈరోజు మన జగనన్న కాలనీల నిర్మాణం 2.5 సంవత్సరాల్లోనే ఒక కాలనీ నిర్మాణం, ఒక గ్రామ నిర్మాణం, ఒక మున్సిపల్ ఆ జగనన్న కాలనీ నిర్మాణం అంటే 100 సంవత్సరాలు జరిగిన గ్రామాలు ఈరోజు మనం నిర్మించిన కాలనీలు జగనన్న కాలనీలు 2.5 సంవత్సరాల్లోనే 17,000 కాలనీలు నిర్మాణం జరిగింది. అంటే భారతదేశ చరిత్రలో గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోయిందంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. మీరు మీ చల్లని దీవెనలు, మీ మనసు, మీ వెన్నలాంటి మనసు అంటే సాధ్యం ఎవరికి సాధ్యం కాదన్న. ఎవరిస్తారు? ఒక 10,000 ఇల్లు కడతారు, లేకపోతే 1,00,000 ఇల్లు కడతారు. భారతదేశ చరిత్ర చూసుకోండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మలు పిల్లా పాపలతో వెళ్ళి జయహో జగనన్న అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు, మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆ మహానీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు. మీరు ఈ చేసే మహాయజ్ఞానికి ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఎంతమంది మారీచులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు. మీరు ఏ విధంగా అయితే 31 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే ఆ రోజు మరి పాదయాత్రలో చెప్పింది 25 లక్షలే అయినా సరే ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. 31 లక్షల మందికి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెములు సంతోషంగా 1 కోటి మంది జయహో జగనన్న అని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెములందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచులు అడ్డు వచ్చినా, ఎంతమంది దుర్మార్గు వచ్చినా జగనన్న మన సొంతం, జగనన్న మావాడు, జగనన్న మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న. తప్పనిసరిగా దేవుడు ఆశీస్సులు మీకు నిండు నూరేళ్లు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను.